అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే కాంపిటీటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్‌ని. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి నిరుద్యోగులకి శుభవార్త చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనకి సీఎం చంద్రబాబు గారు కొన్ని కీలక ఆదేశాలైతే జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న క్యాబినెట్ భేటీ అయితే జరిగింది. ఆ యొక్క క్యాబినెట్ భేటీలో భాగంగానే మనకి అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు గారు తెలియచేయడం జరిగింది. ఇందులో భాగంగానే మొదటి సంతకం చేసిన ఈ యొక్క డిఎస్సి మెగా డిఎస్సికి సంబంధించి మనకి వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ యొక్క డిఎస్సి నిర్వహించి టీచర్ ఖాళీలను భర్తీ చేయమని వారు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఈ నియామకాలకు సంబంధించి కూడా ప్రణాళిక త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే వీటితో పాటు విద్యుత్ సంస్కరణలో భాగంగా 7.5 లక్షల ఉద్యోగాలు హామీని కూడా పర్యవేక్షించాలని తెలపడం జరిగింది. అయితే డిఎస్సికి సంబంధించి మనకి డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదలవ్వాలి. కానీ ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశం తెర మీదకి వచ్చిందో దాని ద్వారా మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే వాయిదా పడింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయితే మనకి కంప్లీట్ అవ్వగానే అంటే మార్చి 11 లేదా 12న ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఆ తర్వాత వెంటనే మనకి రీఓపెన్ ఏదైతే వచ్చే విద్యా సంవత్సరం అంటే జూలైలో మనకి విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి టీచర్ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తయిపోవాలని సీఎం చంద్రబాబు గారు కొన్ని కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. డిఎస్సి అభ్యర్థులకి ఇది ఒక మంచి శుభపరిణామమే. ఎందుకంటే గత కొన్నేళ్లుగా డిఎస్సి అభ్యర్థులు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. ధర్నాలు చేశారు, అలసిపోయారు. చాలామంది అనేక రూమ్స్లో ఉంటూ ఫీజులు కట్టుకుంటూ అనేక భారంతో ఇప్పటి వరకు కూడా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని వేల కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ యొక్క కష్టాలకి నాంది పలికే విధంగా మనకి ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేందుకు వారు కసరత్తు చేస్తున్నామని మనకి సీఎం చంద్రబాబు గారు నిన్న క్యాబినెట్ భేటీలో తెలియచేయడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మనకి మార్చి 15 తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరైతే మనకి డిఎస్సికి సంబంధించి సిలబస్ కంప్లీట్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసుకోండి. ఎవరైతే డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేసేసుకున్నారో వారి రివిజన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ వచ్చాక టైం అయితే ఉండదు ప్రిపరేషన్ చేసుకోవడానికి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మీరు సిలబస్ అనేది కాన్సన్ట్రేషన్గా కంప్లీట్ చేసుకోండి. సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఎప్పటికప్పుడు డిఎస్సి అప్డేట్స్ ఏమైనా వస్తే కనుక మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. మీకు అందులో రెగ్యులర్గా ఇంపార్టెంట్ బిట్స్, పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.